తుక్కుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. సో ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు డెఫినెట్గా కేటీఆర్ గారితో ఎంత మీకు ఒక అన్న అని ఒక బాండింగ్ ఉంటుందో డెఫినెట్గా కవిత గారితో కూడా డెఫినెట్లీ అదే సిస్టర్ బాండింగ్ అయితే ఉంటుంది. పిల్లల హాస్టల్లో ఇస్తున్నప్పుడు కూడా కేటీఆర్ గారు పర్సనల్గా నాకు చెప్పినారు. అమిత్ నా అనుభవం ఆయన హాస్టల్లో పెరిగాడు. సో నేను హాస్టల్లో పెరగడం వల్ల కొద్దిగా ఫ్యామిలీతో నాకు కొద్దిగా గ్యాప్ ఏర్పడ్డది. నువ్వు మటుకు అట్లా చేసుకోకు, పిల్లల్ని హాస్టల్లోకి పెంచాక హాస్టల్లో వేయకని చెప్పేసి ఆయన వ్యక్తిగతంగా నాకు అడ్వైజ్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో పర్సనల్ ర్యాప్ ఆయనతో టీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఉండింది. సో ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకోవడం ఇప్పుడు లేదు, పార్టీలు మారితే ఫోన్లో మాట్లాడుకోవడం. కాకపోతే అయినా కూడా సరే మనము వ్యక్తిగతంగా మనకి ఇంతకుముందు ఉన్న అసోసియేషన్ ఒక్కొక్కసారి పార్టీల ద్వారా మనం విడిపోయిన తర్వాత గౌరవం ఇచ్చిపుచ్చుకోవచ్చు, తప్పలేదు. కాకపోతే పర్సనల్ రిలేషన్షిప్ ఇంతకుముందు కూడా తను పార్టీకి సంబంధించిన కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లేకపోతే మా అందరికీ ఒక గైడింగ్ ఫోర్స్ లాగా ఆయన ఉండే, ఆయన కింద పనిచేసాం కాబట్టి అంతవరకు ఇదే తప్ప పర్సనల్గా క్లోజ్గా ఫ్యామిలీతో అసోసియేషన్ వాళ్ళ కుటుంబంతో చెప్పాలంటే ఇప్పుడు పేరుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్లో ఉన్న ఎంతమంది లీడర్స్కి కాంగ్రెస్ లీడర్స్తో మంచి బాండింగ్ లేదు. వ్యక్తిగత సీఎం గారికి మరీ కావాలని చెప్పేసి పెళ్ళిళ్ళకి వచ్చిన వాళ్ళని ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే పార్టీలు వేరైనా మంచి ఫ్రెండ్స్ కాబట్టి పెళ్ళిళ్ళకి పిలుచుకుంటాం, అది మంచి సాంప్రదాయం. బట్ అపోజిషన్ లీడర్స్ వచ్చినప్పుడు వచ్చి ఒక ఫోటో దిగి అక్షంతలు వేసి వెళ్ళిపోవడం వరకే చూస్తాం ఎక్కడైనా కానీ. మీరు మరీ ఎక్కువ సీఎం గారికి ఎక్కువ బీపీ తెప్పించడానికి అసలు హగ్గులు చేసుకోవడం, ఈకలెక్కలు పక్కపక్కలు అసలు ఎలా ఉంటుందంటే మీ తెలంగాణలో ఈ మధ్య జనరలీ అంటే ఒకటి రోషన్ గారు, తెలంగాణలో ఆంధ్రాలో ఉన్నంత పొలిటికల్ పోలరైజేషన్ లేదండి. ఇక్కడ కొద్దిగా మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా మటుకు నాయకుల్లో వారి కార్యకర్తల్లో కూడా మీకు వీళ్ళు రాజకీయంగా మనకు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అనే ఏదైతే ఒక ఫీలింగ్ ఉందో ఒక మంచి సాంప్రదాయం ప్రజల్లో కూడా ఉంది, మనలో కూడా ఉండాలా, నాయకుల్లో ఉండాలా, కార్యకర్తల్లో ఉండాలా. ఎందుకంటే మనకు పదవులు శాశ్వతం కాదు, పాలసీ ప్రకారం మనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు, ఐడియాలజీస్ వేరేగా ఉండొచ్చు తప్ప మనం ఏదో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం కానీ ఆ రోజులు కూడా పోయినాయి. మన తెలంగాణ సంస్కృతి కూడా అది కాదు, అదే కల్చర్ అట్లనే కంటిన్యూ అయితేనే బాగుంటుంది తప్ప మరొకటి కాదు. ఓకే. సో ఇందాక కవిత గారు టాపిక్ వచ్చినప్పుడు సో కేటీఆర్ గారు యాజ్ ఏ బ్రదర్గా మంచి రిలేషన్ ఉండేదని చెప్పారు, యాజ్ ఏ సిస్టర్గా ఆమెతో కూడా ఉంటుండదు. ఈరోజు చూస్తే లిక్కర్ కేసులో క్లీన్ చిట్ ఇచ్చింది, ఎటువంటి తప్పు చేయలేదు మీరు, ఎటువంటి ఆధారాలు లేవు, కేసు కొట్టేస్తున్నాం అని చెప్పి. కేజ్రీవాల్ గారు అయితే ఏడ్ చేశారు, మీరు లైవ్ కూడా చూసుంటారు, వాళ్ళ వైఫ్ అతను అందరూ ఏడ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా జైల్లో పెట్టి కావాల్సి హెరాస్ చేసి ప్రజల్లో ఒక దొంగగా చూపించారు. అటు ఆయన కావచ్చు, ఇటు కవిత గారు కూడా కావచ్చు. ఫస్ట్ నుంచి కూడా నేను ఈ కేసులో లేను, క్లీన్ చిట్ వస్తుందని చెప్పేసి ఆరోపణలు నమ్మొద్దు. 5.5 నెలలు నన్ను, నా ఫ్యామిలీతో, నా పిల్లల్ని దూరంగా జైల్లో వేసేసారు. నన్ను ఎవరు పట్టించుకోకపోయినా కానీ తెలంగాణ ప్రజానీకం నమ్మింది, ఈరోజు అదే జరిగిందని చెప్పేసి ఆమె కూడా ఎమోషనల్ అయ్యారు వాళ్ళ అబ్బాయిని హక్ చేసుకొని. ఏంటి కవిత గారితో ఆ కుటుంబం బాండింగ్ ఇది అనేది జనం అనేది చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తున్నారు, మనం చెప్పనక్కర్లేదు. కానీ మీకేమనిపించింది? అంటే డెఫినెట్గా ఇప్పుడు మనము ప్రూవ్ చేయనప్పుడు 100% కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కానీ ఈరోజు ఏదైతే ఉందో, ఎందుకంటే మన శాసన వ్యవస్థలో కానీ మన రాజ్యాంగంలో ఏదైనా ఇష్యూ ఆర్బిట్రేషన్లో కానీ లిటిగేషన్లో కానీ ఉన్నప్పుడు కోర్టు తీర్పు ఫైనల్ తీర్పు. ఆ రోజు ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఏజెన్సీసు వాళ్ళు ఏవైతే ఆరోపణలు కానీ ఏదైతే ఛార్జ్ షీట్ దాఖలు చేశారో దాన్ని ఎవిడెన్స్ త్రూ ప్రూవ్ చేయగలిగితేనే ఎవరైనా కూడా సరే కన్విక్ట్ అయ్యేది. ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి డెఫినెట్లీ వాళ్ళని నిర్దోషులుగా ఈరోజు ప్రకటించడం జరిగింది. వాస్తవంగా తప్పు జరిగిందా లేదా అనేది కవిత గారి అంతరాత్మకు, కేజ్రీవాల్ గారి అంతరాత్మకే తెలుస్తుంది తప్ప, వాళ్ళ మనోసాక్షికే తెలుస్తుంది తప్ప ఎవరికి తెలియదు. ప్రూవ్ చేయగలిగారా లేదా, బాగా ప్రూవ్ చేయగలిగారా లేదా, అసలు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయారో అనేది ఇన్వెస్టింగ్ ఏజెన్సీస్ తెలుస్తాయి. నేను మటుకు ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒకవేళ కవిత గారు నిజంగానే ఆ పొరపాటు కనుక ఒకవేళ చేసేదానికి ఆస్కారం ఉందా లేదా అనేది మాకు తెలియదు. మాకు కూడా మీడియా త్రూ కానీ లేకపోతే మేము కూడా మీలాగానే సామాన్యంగా మాకు తెలుస్తున్నటువంటి ఇన్ఫర్మేషనే తప్ప ఇక వ్యక్తిగతంగా జరిగిందా లేదా అనేది దానికి సంజాయిషి కానీ ఎక్స్ప్లెనేషన్ తనే ఇవ్వగలగాలి తప్ప నేను దాని గురించి పెద్దగా కామెంట్ చేసేదానికి ఏం లేదండి. రాబోతున్నారండి కవిత గారు కాంగ్రెస్లోకి వస్తారని ఒక ప్రచారం గట్టిగా జరుగుతుంది కదా. సరే, రాజకీయంగా తను సెపరేట్గా పార్టీ పెడతారు అనేది బయట మీడియాలో కానీ అదర్వైజ్ మనకు వినపడేది. కాంగ్రెస్లో రాగలుగుతారా, వచ్చేదానికి ఆలోచన ఉందా లేదా అనేది నేనైతే వినలేదు. నా స్థాయి కూడా అది కాదు.
ఓకే. మరి పై స్థాయిలో మా పార్టీకి సంబంధించిన అధినాయకత్వంతో కానీ ఇంకెవరితో కానీ ఏమైనా చర్చ జరుగుతుందా లేదా అనేది నాకు కూడా తెలీదు. బట్ దాని మనకు తెలియని దాని గురించి మనం ఆలోచన చేసినా మాట్లాడినా వేస్ట్ అవుతుంది. కాబట్టి నా స్థాయిలో డెఫినెట్లీ నాకు అది వాస్తవంగా అసలు చర్చ ఉందా లేదా, తనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా, బయట మీడియాలో ఓపెన్గా తనే నేను ఒక సెపరేట్ పార్టీ పెడతా, ఆల్రెడీ రిజిస్ట్రేషన్ వరకు పోయింది, మన ఎలక్షన్లో కూడా ఇక్కడ కొన్ని టికెట్స్ తన చేతి నుంచి ఎవరికో ఇవ్వడం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుందనైతే నేనైతే అనుకోవట్లేదు. మరి మనకు తెలియని విషయాలు భవిష్యత్తులో ఏం జరుగుతాయో చూద్దాం. ఎవరు మీ పార్టీలో మీ ఏజ్ గ్రూప్ అంటే మీకు బాగా షింక్ అయ్యి ఓకే ఓపెన్గా మాట్లాడుకోవడం కానీ, ఆ ఫ్రెండ్షిప్ కానీ ఎవరితో ఎక్కువ? చాలా మంది నాయకులు ఇప్పుడు మా జిల్లాకు సంబంధించినంత వరకు రఘువీర్ కానీ లేకపోతే జయవీర్ గారు కానీ ఇద్దరు కూడా నా కంటెంపరీసే. ఐ థింక్ రఘు గారు నాకంటే కొంచెం పెద్ద, జయవీర్ గారు నాకంటే కొంచెం చిన్న. అదేవిధంగా చామల కిరణ్ గారు. వాళ్ళిద్దరు అసలు మీడియాకి ఎప్పుడు అడ్రస్ చేయరు, ఏ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, చాలా దూరంగా ఉంటారు మీడియాకి. లేదే నా ఎందుకు మనం కాన్స్టిట్యున్సీకి పోయినప్పుడు జయవీర్ గారు ఎప్పుడు కాన్స్టిట్యున్సీలో అవైలబుల్ ఉంటారు. రఘువీర్ గారు పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన ఢిల్లీలో ఉంటారు. కాబట్టి ఆయన మీరు ఒకవేళ ఢిల్లీలో పోయి ఎప్పుడన్నా ఏదైనా ఆయన అక్కడ అవైలబుల్ ఉంటారు. కాబట్టి ఎవరి బాధ్యతలకు తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తారు తప్ప, మీరు ఒకవేళ నన్ను ఇంటర్వ్యూ అడిగారు, మీరు ఒకవేళ జయవీర్ గారిని ఇంటర్వ్యూ అడుగుంటే జయవీర్ గారు మీకు కూడా ఇంటర్వ్యూ ఇస్తారు కదా, దాంట్లో ఉంది. అడిగాను ఒక 2-3 times. ఓకే, ఇదిగోండి అదిగోండి అన్నారు. ఓకే, సో వాళ్ళిద్దరు బాగుంటారు. డెఫినెట్లీ ఎనీబడి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కూడా సరే మనం అందరం ఒక ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. కాబట్టి అందరితో బాగుండే ప్రయత్నం చేస్తాం. మా జిల్లాకి సంబంధించిన కాంగ్రెస్ లో కుటుంబ సభ్యుల్లాగా ఉంటాం. ఎందుకుంటాం? ఓకే. కాకపోతే ఏ కుటుంబంలో అయినా చిన్న చిన్న ఇండిఫరెన్స్ అనేవి మామూలుగానే జరుగుతాయి కదా. అయ్యో, మంత్రివర్గంలోనే చాలా మంది పిల్లలు మంత్రులు ఎన్నో ఆరోపణలు కదండి పార్టీ మీద. ఈ మధ్య కొండా సురేఖ గారు ఓఎస్డి సుమన్ ఏదో చేశాడని చెప్పేసి వాళ్ళ అమ్మాయి రేవంత్ రెడ్డి గారిని ఎన్ని తిట్టిపోసారు చూశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు మంత్రి ఇచ్చారు కానీ నాకు ఇంపార్టెన్స్ లేదని ఆయన తిట్టిపోశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన గోడు వెళ్ళబొక్కున్నారు. రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి ఇవ్వలేదు, ఏదో వచ్చారన్నారు. చెప్పుకుంటూ వస్తే 1,00,000 ఉన్నాయి కదండి. ఊరికే చెప్తున్నాను, ఏం లేదంటే చెప్తున్నాను సార్. నేను అనేది కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా జనరల్ గా ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత అనేక సమీక్షా సమావేశాల్లో పాల్గొన్నాను. అక్కడ కూడా పై స్థాయి నుంచి మొదలు పెడితే సీతక్క తప్ప రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయకుండా ఏ మంత్రి చెప్పండి ఎవరు చేశారు? ఇప్పుడుగా 4 చెప్పాను నేను. దాంట్లో రాజగోపాల్ రెడ్డి గారు తనకు మంత్రి పదవి ఇస్తే మునుగోడు కాన్స్టిట్యున్సీకి బాగా చేయాలనే ఆలోచనతో ఆయన పనిచేస్తున్నారు. యాజ్ ఎ సీనియర్ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు చాలా సేవ చేసిన నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా మంత్రి పదవి అనేది నాకు ఒక ఎలివేషన్ వస్తుంది. దాని ద్వారా ప్రజాసేవకి ఇంకొంచెం బెటర్ సేవ చేయాలనే ఆలోచన ఆయనతో పాటు చాలా మంది శాసనసభ్యులకు ఉంటుంది, ఆయన కూడా ఉంది. దాంట్లో తప్పు లేదు కదా. ఆయన ఆశించడంలో తప్పే ఉంది. సీనియర్ నాయకుడు, మొదటి నుంచి పార్టీ గురించి చిత్తశుద్ధితో పనిచేశాడు. 2014లో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి కోల్పోయిన తర్వాత కూడా మా జిల్లాలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు కూడా చాలా వీరోచితంగా ఆయన పోరాటం చేసినాడు. ఆ రోజు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. సో ఆయన చేయాల్సిన ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా చాలా కష్టపడి ఆయన పనిచేశాడు కాబట్టి ఆశించడంలో తప్పులేదు కదా. సరే, పార్టీ సైడ్ నుంచి అది పాసిబులా కాదా అనేది ముఖ్యమంత్రి గారు మా పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఆశించడంలో తప్పులేదు కదా. సో ఆయన ఆశయం ఏదైతుందో పబ్లిక్గా వ్యక్తపరిచారు, దాంట్లో తప్పులేదు కదా. ఒకవేళ మీరు అన్నట్టు వెంకటరెడ్డి గారు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళ శాఖలో ఏమన్నా సమన్వయ లోపాలు ఉంటే ఆయన మీడియాలో ఎవరన్నా మిత్రులు కానీ ఇట్లా మీలాగే ఎవరన్నా ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్తున్నప్పుడు ఏదైనా ఒక చిన్న మాట అటు ఇటు ఏమన్నా మిస్కన్వే అయ్యి ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఒక కుటుంబం అన్నాక నేను ఇందాక చెప్పినట్టుగా తల్లిదండ్రుల మధ్యనో లేకపోతే భార్యాభర్తల మధ్యనో ఇద్దరు అన్నదమ్ముల మధ్యలోనో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు ఇంత పెద్ద పార్టీ 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ మాది. మా పార్టీలో ఎందుకు భేదాభిప్రాయాలు ఉండవు? ఈ రోజు కూడా ఈ భేదాభిప్రాయాలకు పార్టీలో తావుంది కాబట్టి, పార్టీలో ఇంటర్నల్ ప్రజాస్వామ్యం ఇంకా బతుకుంది కాబట్టి పార్టీ ఇన్ని రోజుల నుంచి ఉందండి. వన్ మ్యాన్ షో లాగా అధికార వికేంద్రీకరణ కాకుండా కేంద్రీకరణ జరిగి చుట్టూ ఒక కోటరీ ఏర్పడితే ప్రజలు తిరస్కరిస్తారు. 100% అందరు కలిస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ. సూపర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.